హైదరాబాద్ నుంచి నంద్యాలకు ఏదైతే నూతనంగా మంజూరైనటువంటి జాతీయ రహదారి 167వ జాతీయ రహదారి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్వే పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రం మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సర్వే పనులు చేసేందుకు అధికారులు అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి రైతులంతా కూడా ఆ సర్వే పనుల్ని అడ్డుకోవడం జరిగింది. గతంలో కూడా సర్వే నిర్వహించారు, మళ్ళీ సర్వే నిర్వహిస్తున్నారంటూ కూడా అక్కడి రైతులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఈ రోజు ఎవరైతే ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు సర్వే చేసేటటువంటి వారంతా కూడా పూర్తిగా పోలీసు బందోబస్తుతో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే పంట పొలాల మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పంట పొలాలని కోల్పోతున్నటువంటి రైతులు ఉన్నారో వారంతా కూడా అక్కడే పోలీసులు ఎదుటే పోలీసుల దగ్గర అదేవిధంగా అధికారుల దగ్గర వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా తమ భూమి అంతా కూడా లాక్కుంటే తమ పరిస్థితి ఏంటి, పూర్తిగా తమ కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రోడ్డును వెళ్ళనివ్వబోము, సర్వేను అడ్డుకుంటామంటూ కూడా వారంతా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి అధికారులు కావచ్చు పోలీసులంతా కూడా రైతులకు మాత్రమే నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తమ భూమి ఎక్కడ కోల్పోతామో అంటూ కూడా ఆందోళనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. వారిద్దరు కూడా అంతసేపటి వరకు కూడా అక్కడే పూర్తిగా వారి పంట పొలాలకు మందు పిచికారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా పోలీసులు అధికారులు రావడం తమ పొలాల్ని తప్పనిసరిగా రోడ్డు నిర్మాణానికి ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్పడంతో వారంతా కూడా తమ భూములు పూర్తిగా కాపాడుకోలేకపోతున్నామంటూ కూడా ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఆ పురుగుల మందుల డబ్బాలను తీసుకొని పూర్తిగా అధికారుల ముందే ఆ పురుగుల మందును సేవించడం జరిగింది. అక్కడే పూర్తిగా ఎవరైతే అధికారులు కావచ్చు పోలీసులు హుటాహుటిన వారి దగ్గర ఉన్నటువంటి పురుగుల మందుల డబ్బాలను లాగేసుకొని వారిద్దరిని కూడా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నప్పటికీ మరొకరి పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా జిల్లాలో ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు పూర్తిగా ఉమ్మడి జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు కల్వకుర్తి నియోజకవర్గంలో సైతం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించినటువంటి సర్వే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఆ రోడ్డు నిర్మాణ సర్వేకి సంబంధించినటువంటి పనులు అడ్డుకొని అక్కడ వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో కూడా రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులపైకి రైతులంతా కూడా తిరగబడడం వారందరి ముందు ఆ ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడే ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టడం అనేది ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తాడూరు లోకల్ హైవే రోడ్డు మా పొలాల దగ్గర పోకూడదండి. ఇప్పుడు నా డిఎస్పీ గారు ఎస్పీ గారు నిన్న తాడూరు స్టేషన్ పిలిచి 11 గంటలకు వచ్చి 3:30 స్టేషన్లో కూర్చున్నారు. అన్నం లేదు ఏం లేదు కూర్చోబెట్టి నిన్న ఉదయం వచ్చి చెప్పకుండా పొలం దగ్గరికి ఒక 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి సర్వేలు కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి మా వేణ దాడి చేయడం జరిగింది. వద్దంటే కూడా సర్వే చేసిరు, రాళ్ళు వాడుతున్నారు. మేము ఉన్నది ఇద్దరు ఆడోళ్ళు 2 మూలలో ఉన్నాం. మమ్మల్ని కాదనుకుంటూ దుప్పుకుంటూ పోయి ఇట్లా చేస్తున్నారని చెప్పి మేము మా ప్రయత్నాలు మేము చేస్తే కూడా అడ్డుకుంటే వాళ్ళు రాళ్ళు వాతుపోతున్నారు సార్. నిన్న చెప్పారు సోమవారం వస్తాను, ఈ రోజు చెప్పకుండా వచ్చేసి ఆర్మీ బెటాలియన్తో వచ్చారు. 200 పైకి వచ్చి పోలీసులు ఉన్నారు, ఎస్పీ డిఎస్పీ ఉన్నారు, ప్రెసిడెంట్ తాడూరు లోకల్ ఇన్ఛార్జ్ SI సార్ ఉన్నారు. అదే వద్దంటే ఇంటర్లేదు సార్. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తాం, మేము సర్వే చేస్తాం, మా పైన ఆర్డర్స్ ఉన్నాయి, కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయి. కలెక్టర్ ఏమైనా ఉంటే మేము కలెక్టర్ గారు మేము వద్దని చెప్పినాం, అయినా ఆపకుండా వాళ్ళు రాళ్ళు పాతనే ఉన్నారు. 200 పైకి వచ్చి పోలీసు వాళ్ళు ఇంకా మేము ఉన్నదే ఇద్దరం అందరూ తిప్పాలంటే చెక్కల పోటీ పోయేది మాకు. మేము ఆడ తోటకు మందు కొట్టుకుంటున్నాం కాబట్టి ప్రెసిడెంట్ గారు మాకు తెలియదు వచ్చే విషయం. మేము ఉన్న రైతులు మొత్తం దళితుల రైతులు మేము ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.